హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య ఇంకా పిల్లలతోని ఇంట్లో పనులు, ఆ బిజీ వల్ల కొంచెం వీడియోస్ అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇక నుంచైతే అంటే ట్రై చేస్తానండి మంచిగా పోస్ట్ చేయడానికి. అండ్ మార్నింగ్ లేచాక ఫ్రెషప్ అయిపోయి ముగ్గేస్తున్నానండి. నాకు పెద్దగా ముగ్గులు ఎక్కువగా రావు. వచ్చిన చిన్న చిన్న ముగ్గులే వేస్తూ ఉంటాను. ఈ ముగ్గు వేయడము ఇవన్నీ చేసినప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఎంత పాజిటివిటీగా అనిపిస్తుందో అండి. పిల్లలు కూడా అండి అస్సలు ఆ ముగ్గు కూడా తొక్కరు. చిన్నప్పుడు చిన్న బాబు అంటే కొంచెం అల్లరి చేసేవాడు గానీ, ఇప్పుడు వాడు కూడా దండం పెట్టుకోవడము అవన్నీ నేర్చుకున్నాడు. అందుకే ఇంకా మార్నింగే అంటే ఒక వీక్‌లో 2 టైమ్స్ అయినా ఇలా గడప పూజ అలా చేసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. కానీ ఇలాంటివి చేసినప్పుడు పిల్లలకి కొంచెం స్కూల్ లేట్ అవుతదండి. నేను యాక్చువల్‌గా ఇట్లా 5:30కి అట్లా లేద్దాము అనుకుంటాను. అలారం పెట్టుకుంటాను. ఇంకా అలారం మోగుతూనే ఉంటది. కొద్దిసేపు పాస్ చేసి అలా లేచేసరికి 6:30 అలా అయిపోద్ది. ఇంక నేను ఫ్రెషప్ అయిపోయి ఇవన్నీ చేసేసరికి 7:30, 8 అవుతదండి. ఇంక అప్పటికే మా హస్బెండ్ నుంచి హడావిడి మొదలైపోద్ది. ఇంకా రెడీ అంటే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయట్లేదు అనేసి ఇంకా నేనంటాను వారంలో ఒక 2, 3 రోజులే కదా! పర్లేదులే అనేసి ఇంకా నేను ప్రశాంతంగా నేనైతే పూజ చేసుకుంటానండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవాళ మసాలా ఆమ్లెట్ కావాలి అని అడిగారు. సరేలే ఆయన అంత స్పెసిఫిక్‌గా ఒకటి అడిగినప్పుడు ఎందుకులే అనేసి పిల్లలకైతే వేరే బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఆయన కోసం అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇది నేను నెక్స్ట్ ఏషియా నుంచి చాపింగ్ బోర్డ్ తీసుకున్నానండి. ముందున్న చాపింగ్ బోర్డు ఇల్లు సర్దినప్పుడు ఎక్కడో పెట్టేసాను. ఇంకా అది పోయింది. సో, అందుకే ఇది తీసుకున్నాను. మనకి ఇలాంటి స్టెయిన్‌లెస్ స్టీల్ తీసుకున్నామనుకోండి, మనకి పాడైపోతది. అలానే ఏమీ ఉండదు. చాలా డేస్ యూజ్ చేయొచ్చు. బెటర్ మనము స్టీల్ యూజ్ చేయడం అంటే, ముందు వుడ్ యూజ్ చేసేదాన్నండి స్టార్టింగ్‌లో. కానీ వుడ్ పాడైపోద్దండి. మనకి ఫంగస్ వచ్చేస్తది. ఇంకా అందుకే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. నేను మసాలా ఆమ్లెట్ చాలా బాగా వేస్తానండి. అంటే నాకు నార్మల్‌గా టమాటోస్ వేసుకోవడం అయితే నచ్చదు. బట్ మా ఆయనకేంటంటే టమాటో పచ్చిగా ఉన్నా కూడా తినేస్తారండి. అబ్బా! ఎలా తింటారా అనిపిస్తది. ఇంక ఈ ఆమ్లెట్‌లో వేసినా గూడా నేను కొంచెం చిన్న ముక్కలు చేసేసి దాన్ని బాగా మగ్గబెడతానండి. మంచిగా కుక్ అయినాక తింటారు. కానీ కొంతమంది పచ్చి కూరగాయలు కూడా తినేస్తూ ఉంటారు. ఎలా తింటారో ఏంటో! అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది గదా! ఇంట్లో అన్నీ కూడా సర్దుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఇంకా మనకి చాలా డేస్ వరకి మంచిగా ఉంటాయి గదా! ఇంక అందులో అయితే పచ్చిమిర్చి ఏం వేయను. కారప్పొడి అలా కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కారం లైట్‌గా అలా అయితే వేస్తాను. టేస్ట్ బావుంటది. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ నెక్స్ట్ ఏషియా నుంచి ఫ్రై పాన్ కూడా తీసుకున్నానండి. ఇది 2.5 థిక్‌నెస్ ఉంటది. సో, చాలా తక్కువ ఆయిల్‌తోనే మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఇది నాన్ స్టిక్ లాగా ఉంటదండి. మనం నార్మల్‌గా నాన్ స్టిక్ తీసుకుంటే అది పోతదేమో అని భయపడుతూ ఉంటాం కదా! ఆ కోటింగ్ అదంతా గూడా. అండ్ మనం స్టీల్ గరిటెలు అలా యూజ్ చేయొద్దు అలా ఉంటది. బట్ దీనికి అలా ఏమీ ఉండదండి. హ్యాపీగా స్టీల్‌వి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి గ్లాస్ లిడ్ అయితే ఇస్తారు. సో, ఒక 2000 ఎంఎల్ కెపాసిటీతో అయితే తీసుకున్నాను. మంచిగా ఫ్రైస్‌కైనా ఏదైనా తక్కువ ఆయిల్ వేస్ట్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. దాంతో పాటు ఈ స్పైస్ జార్స్, బాటిల్స్ ఇది కూడా తీసుకున్నాను. టోటల్ 12 వస్తాయండి. మనకి చాలా తక్కువ ప్లేస్‌లో లుక్ కూడా బావుంటది. సో, యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. 2 ఆయిల్ బాటిల్స్ వచ్చాయి. సో, మనము అంటే డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేస్తాం కదా! అందుకే ఇదైతే చాలా బావుందండి ఈ సెట్ అయితే. ఇంకా అన్ని స్పైసెస్ అవన్నీ కూడా సర్దుకున్నాను. చాలా కాంపాక్ట్‌గా అంటే మనకి లుక్ బావుంటది. సైజ్ కూడా తక్కువ తీసుకుంటది కాబట్టి అందులో అవన్నీ స్పైసెస్ అవన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. ఆమ్లెట్ చూసారు కదా! అంత తక్కువ ఆయిల్ వేసానా అయినా గూడా అస్సలు స్టిక్ అవ్వదండి. అండ్ నేనైతే ఇంకా స్టీల్ గరిటె యూజ్ చేస్తున్నాను. సో, నార్మల్ నాన్ స్టిక్ ఐటెమ్స్ కంటే ఇలాంటివి తీసుకున్నామనుకోండి మనకు లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. అండ్ హ్యాపీగా స్టిక్ కూడా అవ్వవు. తక్కువ ఆయిల్ వేసుకొని కుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఆమ్లెట్ మాత్రం భలే ఉందండి టేస్ట్. నేను గూడా కొంచెం టేస్ట్ చేశాను. చాలా బావుంది. పిల్లలకి కూడా స్నాక్స్‌లో కొంచెం డేట్స్ అలా పెట్టేసి వాళ్ళైతే స్కూల్ పంపించాను. చూసారు కదా! ఎంత హ్యాపీగా స్కూల్‌కెళ్ళిపోతారో ఇద్దరు గూడా. చిన్న బాబయితే ఇంకా అంటే మార్నింగ్ లేచినప్పుడు కొద్దిసేపు పేచి పెడతాడండి స్కూల్‌కి వెళ్ళను అని గాని, తర్వాత మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్కూల్‌కి మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతాడు. అమ్మ నువ్వు కూడా రావచ్చు కదా! అనేసి నన్ను అడుగుతూ ఉంటారు. అమ్మో! ఇంకా అంటే స్కూల్ దగ్గరే అండి. కానీ ఆ ట్రాఫిక్ వల్లే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తది. అందుకే ఇంక మా హస్బెండ్ నార్మల్‌గా స్కూలుకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంక వాళ్ళు స్కూలుకెళ్ళిపోయాక నాకు మళ్ళీ ఫుల్ పనుంటది. వాళ్ళు 1కే వచ్చేస్తారు కదా! అప్పట్లోపైన అన్ని పనులైతే ఫినిష్ చేసుకుంటాను. ఈ రిబ్బుడ్ గ్లాస్ జార్స్ విత్ క్లిప్ లాక్ వచ్చాయండి. ఇవి 4 తీసుకున్నాను. ఇందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఏద్దామనండి. మీకు తెలిసిందే కదా! మా ఇంట్లో ఫుల్లుగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవి అలానే కవర్స్‌లో పెట్టేసుంటే పాడైపోతున్నాయండి.
చాలా రోజుల నుంచి అంటే ఇలాంటి గాజు దాంట్లో పెట్టుకున్నామనుకోండి, మనకి ఎయిర్ టైట్ ఉంటాయి. మెయిన్ ఈ జార్స్ ఏంటంటే ఎయిర్ టైట్ ఉంటాయి. అండ్ మనకి ఈజీగా విజిబుల్ అవుతాయి. అండ్ పాడైపోవు ఇలా డ్రై ఫ్రూట్ ఐటమ్స్ అవన్నీ తెచ్చుకున్నా. అండ్ లుక్ కూడా చూడ్డానికి బావుంటాయి గదా! అందుకే ఇందులో మొత్తము ఈ 4 కంటైనర్స్‌లో ఇందులో అయితే మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫిల్ చేసి అయితే పెట్టాను. చాలా బావున్నాయండి. లుక్ అయితే అసలు నాకు చూస్తుండగానే బా అనిపించింది. అంటే చాలా రోజుల నుంచి తీసుకోవాలి, తీసుకోవాలి అనుకున్న ఐటమ్స్ ఇవాళైతే తీసుకొని ఇంకా సర్దుకుంటున్నాను. చాలా మెంబర్స్ మీరు అన్నీ క్లీన్‌గా, నీట్‌గా పెట్టుకోరు అని అంటూ ఉంటారు కదా! ఇవాళ చూపిస్తానండి నేను ఎలా మొత్తం మంచిగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనేది. మొన్న లాస్ట్ టైము ట్రిప్‌కెళ్ళినప్పుడు ఫుల్‌గా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నామండి. ఆ ప్యాకెట్లు తెచ్చి డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లోనే ఉండేసరికి ఇంకా ఫ్రిడ్జ్‌లో తీసుకొని ఏం తింటాము అనేసి అలానే ఉండిపోయాయి. బట్ ఇంకా ఇవాళైతే ఇలా జార్స్‌లో ఫిల్ చేశాను కదా! లుక్ బావుంది. అండ్ ఇంకా బయటనే పెడదాము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నా కళ్ళ ముందటనే పెట్టుకుంటే రోజు తీసుకొని తినడానికి ఈజీగా ఉంటది కదా! అండ్ కెపాసిటీ అయితే 1450 ఎంఎల్ అండి. ఇందులో మనం ఇంకా సెరల్స్ అయినా, ఏవైనా కూడా డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ అయినా, ఇలా ఏవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఫ్రిడ్జ్‌లో మనం నార్మల్‌గా పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇంక ఇవి ఎలాగో ఎయిర్ టైట్‌గా ఉంటాయి కదా! అందుకే బయటైతే పెడుతున్నాను. సో, మా ఇంట్లో ఒక 2, 3 రకాల డేట్స్ కూడా ఉన్నాయండి. ఆ డేట్స్ కూడా ఒక దాంట్లో వేసి పెట్టాను. సో, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. దాని తర్వాత ఎత్తుకున్నాను. అండ్ కొన్ని పెద్ద పెద్ద జార్స్ కూడా తీసుకున్నానండి. 2000 ఎంఎల్ జార్స్ తీసుకున్నాను. ఇవేంటంటే మనము కారప్పొడి అండ్ ఇలా ఎండుమిర్చి ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి ఇందులో పెట్టేసుకొని డైరెక్ట్‌గా తీసుకుపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇంత ఎక్కువగా నేను యూజ్ చేయను కదా! తక్కువగా యూజ్ చేసేవి ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో ఎందుకనేసి ఇలాంటి పెద్ద టాల్ ఎయిర్ టైట్ జార్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో మనం స్నాక్స్, పల్సెస్ అలా ఏవైనా యూజ్ చేయొచ్చు. అండ్ మంచిగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి కూడా బావుంటాయి. అండ్ ఈ బర్డ్ షేప్ ఉండే జార్స్ కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా అండి ఉప్పు, కారము అంట మనము ఇలా గ్లాస్ జార్‌లలోనే పెట్టుకోవాలంట. ఇది ఇంకా నేను కిచెన్‌లో అక్కడ పెట్టేసుకుంటాను. కల్లుప్పు అండ్ ఒక దాంట్లో కారము. ఎక్కువగా యూజ్ చేయను కదా! కొంచెం తక్కువ క్వాంటిటీగా తీసుకొని ఇలా పెట్టేసుకొని మిగతాది పెద్ద జార్‌లో కారం అయితే నింపేసి పెట్టాను. మా అమ్మ ఉన్నప్పుడు చాలా తీసుకొచ్చారండి. నాకు పెద్దగా కారం అవ్వదు. ఎందుకంటే నేనేసేది 1, 2 పచ్చిమిర్చే అండ్ ఇంకా కారం వేసానంటే తిననే తినరు. ఇంకా నాన్ వెజ్‌లో కూడా తక్కువగానే వేసుకుంటాం కదా! అందుకే ఇలాగా ఉప్పు, కారం అయితే ఇలా అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా ఎంత బాగున్నాయో అండి అసలు లుక్ అయితే పర్ఫెక్ట్. ఇంకా ఒక ఫ్యామిలీకి ఈ ఐటమ్స్ సరిపోతాయి అనిపించింది. ఇవన్నీ కూడా అక్కడ గ్లాస్ లాగా ఉంది చూసారా, అందులో అయితే సర్దేసుకుంటున్నాను. ఇందులో అయితే పెట్టుకుంటే నాకు ఈజీగా అంటే మనకి ఈజీగా కనిపించడం, తీసుకోవడం కూడా ఈజీగా ఉంటది అనైతే ఇలా అయితే సర్దుకున్నానండి. అండ్ ఇంక ఇవాళ వంట కూడా ఏమీ పెట్టుకోలేదు, వంట పని కూడా. ఇవన్నీ సర్దుకోవడానికే సరిపోయింది. అత్తమ్మ అయితే రొయ్యలు పంపించారు. యాక్చువల్‌గా తాటిగారెలు అవి కూడా పంపించారండి. కానీ బూజొచ్చేసాయి. ఇంకా అవైతే బయటేసేసాను. ఓన్లీ రొయ్యలు ఉండిపోయాయి. సరే ఇంకా పిల్లలేంటంటే రొయ్యలు ఇష్టంగా తింటారు గదా! ఇంకా వాళ్ళకైతే రొయ్యలేసే పెట్టేస్తాను. రైస్ కూడా పెట్టేసాను స్టవ్ పైన. అందుకే వంట పని లేదు కాబట్టి ఇలాంటి పనులు పెట్టుకున్నానండి. లేదంటే ఇంకా కొంచెం హడావిడిగా అయిపోతది. అసలు ఇవన్నీ సర్దేసరికి నా కిచెన్‌కి ఇంత కలొచ్చేసింది. ఇక్కడ సైడ్‌కి చూసారు గదా! మనకి ఇలా కనిపిస్తాయి అన్నట్టు ఇలాంటి జార్స్ అయితే. ఇందులోనేమో ఇంకా కొంచెము పెసరపప్పు అలాంటి పప్పులు అయినా ఏవైనా మనము అంటే స్నాక్స్ అంటే మీ ఇంట్లో ఎక్కువ స్నాక్స్ ఉంటే స్నాక్స్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మా ఇంట్లో ఎక్కువగా పల్సెస్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నేనైతే పల్సెస్ అయితే ఫిల్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాంటివి ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి ఇంకా మనం లైఫ్ లాంగ్ చాలా డేస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్లాస్ ఐటమ్స్ కాబట్టి బెటర్ మనకి. ఇంకా అంటే ఫుడ్ స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజులు ఉంచుకున్నా కూడా మనకి పురుగు రావు, ఎయిర్ టైట్ ఉంటాయి కాబట్టి. అండ్ మనకి తీసుకోవడము యూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ ఇవి గ్రిప్పింగ్గా ఉంటాయి. యాక్చువల్గా ఇలా మెటల్ చుట్టూ ఉంది కాబట్టి మనకి జారిపోతాయి నార్మల్గా అలాంటి భయం కూడా ఉండదు. కొంచెం మంచిగా గ్రిప్పింగ్గా ఉంటాయి. మీరు సైజెస్ చూసి తీసుకోండి. ఇది 1000 ఎంఎల్. మీరు కెపాసిటీ మీరు ఏవి ఎక్కువగా యూజ్ చేస్తారు మీరు అలా ఆర్గనైజ్ చేసేసుకొని చేసుకున్నారనుకోండి మనకి ఈజీగా నీట్‌గా ఉంటది. మెయిన్ ఏంటంటే క్లాస్ లుక్ ఉంటది. సో, మీకు ఐ హోప్ మీకు ఇవి నచ్చాయి అనుకుంటా. నాకు మాత్రం భలే హ్యాపీ అంటే ఐ మీన్ చాలా బాగా నచ్చాయండి. మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. నెస్టేషియాలో మనకి క్వాలిటీ బావుంటాయండి ప్రొడక్ట్స్ ఏవైనా గూడా.
ఇంకా ఇవన్నీ కూడా ఇందులో పప్పులు అవన్నీ ఫిల్ చేసేసాను ఇందులో అయితే. ఇంకా పెద్దగా మా ఇంట్లో స్నాక్ ఐటమ్స్ అలాంటివి ఏమీ ఉండవండి. ఎప్పటికప్పుడే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేస్తాను కదా! కొంతమందికి స్నాక్ ఐటమ్స్ అలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటివి కూడా మనం ఇలాంటి గాజు జార్స్‌లో అలా అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇవి మాత్రం కొంచెం తక్కువగా యూజ్ చేసేవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం పైన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఉంటే కూడా అన్నీ బయటేసేసానండి. ఇంకా అవి ఎక్కువ రోజులు వాడడం ఎందుకులే, ఇవైతే లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు కదా అనేసి. బాగుందా? అండ్ ఇవే అండి రొయ్యలు అత్తమ్మ పంపించినవి. అసలు తాటికారులు అవి పాడైపోతే భలే బాధ అనిపించేసిందండి నాకైతే. అత్తమ్మ కష్టపడి చేసి పంపించారు కానీ అంటే ఇంకా అవి ఎయిర్ టైట్ గట్టిగా టైట్ చేసి పార్సల్ చేస్తారు కదా, అంత ఎయిర్ టైట్ చేస్తే ఉండవంట. ఇంకా రొయ్యలు మాత్రం టేస్టీగా బాగున్నాయి. అంటే ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసేసి కారము మసాలా అన్నీ కలిపే పంపించారు. పిల్లలకైతే తినిపించాను. వాళ్ళకి ఇంకా కొన్ని రొయ్యలు కావాలమ్మా అంటే ఆ గిన్నెలలో వేసి ఇచ్చానండి. చూసారు కదా, ఇద్దరు కూర్చొని ఎంత ముద్దుగా తింటున్నారో. వాళ్ళకి బాగా నచ్చాయి. చిన్న చిన్నవి అయితే ఇష్టంగా తింటారండి. మళ్ళీ పెద్ద రొయ్యలు అవంతగా ఇష్టంగా తినరు. అండ్ అత్తమ్మ కారం కూడా తక్కువ వేస్తారు, వీళ్ళు ఎలా తింటారో అలా అనేసి. బుద్ధిగా కూర్చొని ఆడుకుంటూ ఉంటారండి. అప్పుడప్పుడు బాగానే ఉంటారు, మళ్ళీ అప్పుడప్పుడు ఎందుకో ఒక సడన్గా ఇంకా ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ హోంవర్క్ కూడా రాపిచ్చేస్తాను ఋషిబాబు వచ్చినప్పుడు. ఇంకా ఋషిబాబుకి ఇప్పుడు మనకి సెలబ్రేషన్స్ అంటే స్కూల్లో ఏవో ఉన్నాయంట. సో దానికి వాళ్ళు ఒక టాస్క్ లాంటిది ఇచ్చారు. ఇంకా అవన్నీ అంటే స్కూల్ నుంచి వచ్చాక నేనే చూసుకుంటూ ఉంటాను. రాస్తాడండి హోంవర్క్ విషయంలో మాత్రం అస్సలు పేచి పెట్టడు. మంచిగా హోంవర్క్ అన్నీ కూడా డీటెయిల్గా రాస్తాడు. అందుకే చెక్ చేస్తూ ఉన్నాను. ఈ స్కూల్లో ఎందుకో అండి డైరీ ఇవ్వట్లేదు. ముందు స్కూల్లో అయితే అన్నీ కూడా డైరీలో మెన్షన్ చేసేవాళ్ళు. బట్ వీళ్ళైతే ఇంకా అలాంటివి ఏమీ మెన్షన్ చేయట్లేదు. అందుకే నేనే చెక్ చేసుకుంటూ ఉన్నాను. మా చిన్నోడికి కూడా హోంవర్క్ ఇస్తున్నారండి. నాకైతే భలే నవ్వొచ్చింది. వాడు ప్లే గ్రూప్. ఇంకా అదేలేండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెము పెన్సిల్ గ్రిప్ రావాలి అలా అనేసి చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. వీళ్ళకి ఇచ్చే హోంవర్క్ నాకు టాస్క్ అయిపోతుంది. పెద్దోడు పర్లేదు రాసేస్తున్నాడు కానీ ఈ చిన్నోడితోనే పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. అమ్మో, పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ఇంక ఇలాంటి స్ట్రెస్సులు కూడా ఉంటాయండి. హోంవర్క్లు రాయించి వాళ్ళని ప్రిపేర్ చేయించి అవన్నీ చేయాలి కదా. అండ్ ఇంకా నేనేమో ఇల్లు మొత్తం పిల్లోస్ కవర్సు బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా కానీ ఎక్కడండి బాబో, నేను ఒకటి సర్దుకుంటూ వస్తానా, ఇంకా చూసారు కదా నేను ఎక్కడ ఏదైనా సర్దుదామంటే నా వెనకనే తిరుగుతూ ఉంటారు. సర్లే ఫస్ట్ అయితే బాగా ఈ పిల్లో కవర్లు పాడైపోయాయి, అవన్నీ సర్దాను. తర్వాత ఇక్కడ టాయ్స్కి కొన్ని తీసుకున్నానండి. ఆ టాయ్స్ కూడా ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే ఈ బొమ్మలతో మాత్రం ఆడరండి. ఒక్కరోజు 2 రోజులు ఆడతారు అవి కొత్తగా ఉన్నప్పుడు, మళ్ళీ రొటీనే. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నువ్వే అన్నీ నీట్గా సర్దు అని చెప్తూ ఉంటారు. సరేలే ఇంకా ఎలాగో హౌస్ సర్దుతున్నాను కదా, అదంతా టేబుల్ అదంతా నీట్గా తుడిచేసి కొన్ని బొమ్మలు యూజ్ చేయని బెడ్ కింద మాకు స్టోరేజ్ లాగా ఉందండి, ఆ బెడ్ కింద స్టోరేజ్లో వేసేస్తాను. నేను అక్కడ వేసేస్తాను, వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ హాల్లోనే పెడతారు. మా ఆయనేమో ఎందుకంత చిరాగ్గా ఉంటాయి అంటారు. ఇంకా టాయ్స్ ఏం చేయాలో చెప్పండి. అంటే మొత్తం తీసుకుపోయి కూడా దాయలేం కదా, మొత్తం దాచేస్తే ఇక టాయ్స్ కొనుక్కున్నది ఎందుకులే అన్నట్టు నా ఫీలింగు. ఇంకా అందుకే ఆ టాయ్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. పిల్లలు ఈ టైంలో మాత్రం ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా నైట్ డిన్నర్ కూడా రసం పెట్టేశానండి, రసం ప్రిపేర్ చేశాను. ఇంకా డిన్నర్ కూడా సింపుల్గా అలా తినిపించేస్తాను. ఎందుకంటే కొన్ని మా హస్బెండ్కి అయితే ప్రాన్ ఉన్నాయి, సో ఆయన అవి తినేస్తారు. పిల్లలేమో రసం కావాలి అన్నాడు ఋషిబాబు. మీకు రసం రెసిపీ ఎప్పుడైనా క్లియర్గా షేర్ చేస్తాను. నేను ఓన్లీ టమాటో రసమే చేస్తానండి. ఇవాళ మాత్రం నిజంగా ఇల్లు ఎంత నీట్గా ఉందో భలే హ్యాపీగా అనిపించింది. ఆ డబ్బాలు అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ చేసేసరికి అలసిపోయానండి బాబు. ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో